హాయ్ హలో అండి, నేను మీ డాక్టర్ హరిణి. లాస్ట్ 2 వీడియోస్లో మనము కాన్పు నొప్పులు ఎలా భరించాలి, కాన్పు నొప్పుల్లో బేబీ ఈజీగా డెలివరీ అవ్వాలంటే మీరు యాంటీనేటల్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి అనే దాని గురించి తెలుసుకున్నాం. ఈరోజు లేబర్ రూమ్ సిరీస్లో సూపర్ రొటీన్ ప్రొసీజర్, అదే సర్వైకల్ ఎగ్జామ్ ఆర్ వెజైనల్ ఎగ్జామ్ గురించి తెలుసుకుందాం. ఒక పేషెంట్ లేబర్లో ఉందనుకోండి, డెలివరీ రూమ్లో, ద మొమెంట్ డాక్టర్ ఎంటర్స్ ఇన్ టు ద రూమ్, తను ఒక డిస్కంఫర్ట్ ఫీల్ అవుతుంది. అంటే డాక్టర్ వచ్చేసారు, మళ్ళీ తనకి ఎగ్జామినేషన్ చేసి చూస్తారు అని చాలామంది చాలా ఫ్రస్ట్రేటింగ్గా, ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంటారు. కొంతమందికి అది టెరిబుల్ పెయిన్ కూడా కాజ్ అవుతూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ చాలామంది రెసిస్ట్ చేస్తారు కూడా, డాక్టర్ నాట్ రైట్ నౌ, విల్ డూ ఇట్ లేటర్, మళ్ళీ చూద్దాము, ఇప్పుడు అవసరమా అనేటువంటి ఒక క్వశ్చన్ అనేది అడుగుతూ ఉంటారు. సో ఈజ్ ఇట్ నెససరీ టు గెట్ సర్వైకల్ ఎగ్జామ్ ఆర్ వెజైనల్ ఎగ్జామ్? చేస్తే ఎన్నిసార్లు ఈ ఎగ్జామినేషన్ మనము చేయాల్సి వస్తుంది అనే దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. లేబర్లో సర్వైకల్ ఎగ్జామ్ ఆర్ వెజైనల్ ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్గా పేషెంట్ చాయిస్. ఇట్ ఈస్ 100% యువర్ చాయిస్. మీరు ఎగ్జామినేషన్ చేయించుకోవాలా వద్దా అనేది ఇట్స్ యువర్ బాడీ, ఇట్స్ యువర్ లేబర్, ఇట్స్ యువర్ బేబీ, ఇట్స్ యువర్ కాల్. మీరు ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ డాక్టర్కి ఇస్తేనే వాళ్ళు మీకు ఎగ్జామినేషన్ చేస్తారు, ఆర్ మీరు యూ క్యాన్ రెసిస్ట్ ద ఎగ్జామినేషన్ ఆల్సో. అసలు ఏంటి వెజైనల్ ఎగ్జామినేషన్? మనము 2 ఫింగర్స్ని, అంటే ఇండెక్స్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్, ఈ 2 ఫింగర్స్ని వెజైనాలో ఇన్సర్ట్ చేసి సర్విక్స్ని ఎలా ఉంది అనేది చూస్తాము. సో ఈ వెజైనా అంటే మనకి సర్విక్స్ లోవర్ పార్ట్ నుంచి, బాటమ్ ఆఫ్ ద సర్విక్స్ టు ద టిల్ టు ద వల్వల్ ఓపెనింగ్, ఈ రీజన్లో మనం ఈ 2 ఫింగర్స్ని ఇన్సర్ట్ చేసి సర్విక్స్ని ఫీల్ అవ్వటము. త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ మనకు సర్విక్స్ హార్డ్గా ఉంటుంది, థిక్గా ఉంటుంది. బట్ వన్స్ లేబర్ సెట్ అయినప్పుడు అది సాఫ్ట్ అని అవ్వడం మొదలు పెడుతుంది, థిన్గా అవ్వడం మొదలు పెడుతుంది. దీన్నే మనము డైలటేషన్స్ రూపంలో, ఎఫేస్మెంట్ రూపంలో మనము గైడ్ చేస్తూ ఉంటుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ మనకి ఈ వెజైనల్ ఎగ్జామినేషన్స్లో తెలిసేది ఏంటి అంటే, సర్విక్స్ ఎంత డైలేట్ అయింది అంటే 1 to 10 సెంటీమీటర్స్ డైలటేషన్ని మేము కన్సిడర్ చేసుకుంటూ ఉంటాం. 10 సెంటీమీటర్కి వచ్చినప్పుడు మీకు అంటే పుష్ డౌన్ చెయ్యాలి అన్నటువంటి ఒక అర్జీ వస్తూ ఉంటుంది. సో డైలిటేషన్ కరెక్ట్గా జరుగుతూ ఉందా, స్టిపులేటెడ్ టైంలో స్టిపులేటెడ్ సెంటీమీటర్స్ అది ప్రోగ్రెస్ అవుతుందా లేదా అని మేము అసెస్మెంట్ చేస్తూ ఉంటాం. అలాగే సర్వైకల్ ఎఫేస్మెంట్ అంటే సర్విక్స్ థిన్గా అవుతుందా లేదా, సో ఎంత పర్సెంట్ ఎఫేస్మెంట్ ఉండే అనే దాన్ని కూడా మేము అసెస్ చేస్తాం. అండ్ ఫీటల్ పొజిషన్ అంటే మనకి ఫీటల్ హెడ్ ఎక్కడుంది అంటే -3 నుంచి 3 వరకు దీన్ని అసెస్ చేస్తూ ఉంటాము. -3 అంటే ఇట్ ఈస్ ఫ్లోటింగ్ ఇన్ ద పెల్విస్, అంటే ఇంకా బేబీ దిగలేదు అని అర్థం. 0 స్టేషన్లో ఉంది అంటే మిడ్ పెల్విస్లో ఉన్నట్లు అర్థం. అదే +3 స్టేషన్లో ఉందనుకోండి, ఆల్మోస్ట్ అవుట్లెట్ దగ్గర ఉంది, అంటే వల్వల్ అవుట్లెట్ దగ్గర ఉంది, ఆల్మోస్ట్ క్రౌనింగ్ అవుతుంది, బేబీ రెడీ టు డెలివర్ అనేది ఒక కన్క్లూషన్కి మేము రీచ్ అవుతాము. సో సర్వైకల్ డైలిటేషన్, సర్వైకల్ ఎఫేస్మెంట్ అండ్ ఫీటల్ పొజిషన్ని తెలుసుకోవటానికి ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే ఫీటస్ ప్రజెంటేషన్ అంటే ఏ పొజిషన్లో బేబీ బయటికి వస్తుంది, హెడ్తో వస్తుందా, లేకపోతే బ్రీచ్తో వస్తుందా, ఎదురుకాళ్ళతో వస్తుందా, లేదా ఒక్కొక్కసారి ఫేస్ ప్రజెంటేషన్ ఉంటుంది, లేదా ఒక్కొక్కసారి అబ్నార్మల్ యూట్రైన్ ప్రజెంటేషన్స్ అంటాం వీటన్నింటిని. సో ట్రాన్స్ఫర్స్ ప్రజెంటేషన్లో కూడా ఒక్కొక్కసారి వస్తుంది, అండ్ ఒక్కొక్కసారి కార్డ్ కూడా ప్రొలాప్స్ అవుతూ ఉంటుంది. సో వీటన్నిటి అసెస్ చేసేదానికి కూడా మేము వెజైనల్ ఎగ్జామినేషన్ చేస్తూ ఉంటాం. అండ్ వన్ మోర్ ఈజ్, ఎప్పుడైతే మీరు కొంతమంది ఉమ్మునీరు పోయింది అని చెప్తూ ఉంటారు, అలాంటప్పుడు కూడా ఈ ఎగ్జామినేషన్ కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. అండ్ మేము ఏదైనా లేబర్ ప్రోగ్రెస్ డిలే అవుతుంది లేదా స్లోగా ఉంది అని అనుకున్నప్పుడు, లేదా ఏదైనా ఏఆర్ఎం ఆర్టిఫిషియల్ రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్స్ చేయాలనుకుంటున్నప్పుడు కానీ, డెలివరీ ఇన్స్ట్రుమెంటల్ డెలివరీకి మేము ప్రిపేర్ అవి డెసిషన్ తీసుకున్నా కూడా, అలాంటి టైంలో ఖచ్చితంగా వెజైనల్ ఆర్ సర్వైకల్ ఎగ్జామినేషన్ చేసే ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. సో మినిమం ఎన్నిసార్లు ఈ టెస్ట్ చేయాలి అంటే 4 times అట్లీస్ట్ చేయాల్సి ఉంటుంది. అది ఎప్పుడంటే అట్ ద ఎండ్ ఆఫ్ యువర్ ప్రెగ్నెన్సీ, మీరు ఆల్మోస్ట్ మంత్స్ అన్నీ అయిపోయిన తర్వాత పెల్విస్ ఎలా ఉంది, బిడ్డ తల అనేది పెల్విస్లోకి ఈజీగా వెళ్తుందా లేదా అనేది చెక్ చేస్తాము. సో ఆ టైంలో ఒక టైప్ ఆఫ్ డెలివరీ ఎలా
అనేది డెసిషన్ తీసుకోవటానికి కూడా ఒకసారి మేము ఫస్ట్ సర్వైకల్ ఎగ్జామినేషన్ చేస్తాం. సెకండ్ సర్వైకల్ ఎగ్జామినేషన్ ఈజ్ వెన్ అట్ ద ఆన్సెట్ ఆఫ్ ద లేబర్. మీరు పెయిన్స్తో వచ్చారు, మీరు నిజంగా లేబర్లో ఉన్నారా లేదా అని తెలుసుకోవాలంటే ఒక ఎగ్జామినేషన్ కంపల్సరీ. ఇక థర్డ్ ఎగ్జామినేషన్ సమ్వేర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ద లేబర్ కరెక్ట్గా ప్రోగ్రెస్ అవుతుందా, డైలిటేషన్, ఎఫేస్మెంట్ ఇవన్నీ స్టేషన్ ఎక్కడున్నాయని తెలుసుకునే దానికి ఒక ఎగ్జామినేషన్ కంపల్సరీ. అండ్ ద లాస్ట్ ఎగ్జామినేషన్ ఈజ్ మీరు పుష్ డౌన్ చేసేటప్పుడు ఎంత బేబీ హెడ్ కిందికి దిగింది అనేదాన్ని అసెస్ చేస్తాం. సో ఇక ఎగ్జామినేషన్ వద్దనుకున్న వాళ్ళు మీరు మీ డాక్టర్స్తో డిస్కస్ చేసుకొని ఏదైనా అదర్ ఆల్టర్నేటివ్ ప్రొసీజర్స్ ఉన్నాయా అనేది తెలుసుకోవాలి. బికాస్ మనము ఒక్కొక్కసారి పేషెంట్ బిహేవియర్ని బట్టి కూడా వాళ్ళు ఏ స్టేజ్ ఆఫ్ లేబర్లో ఉన్నారనేది తెలుసుకోవచ్చు. అంటే ముందు బాగా మాట్లాడుతున్నారు అనుకోండి, నర్సెస్తో కానీ పారామెడికల్ స్టాఫ్తో వాళ్ళు మాట్లాడుతుంటారు. యాజ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద పెయిన్ ఇంక్రీజెస్ వాళ్ళు సైలెంట్ అయిపోతారు, ఎక్కువగా నొప్పుల మీద ఫోకస్ చేయడం మొదలు పెడతారు. సో ఇంకొకసారి వాళ్ళకి పుష్ డౌన్ చేయాల్సి వచ్చినప్పుడు, ఆ అర్జు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఒకలాంటి గ్రంటింగ్ సౌండ్స్ అనేది కూడా మనము ఐడెంటిఫై చేయగలుగుతాం. సపోజ్ ఈ రెండు లేదనుకోండి, వాళ్ళది ఏదైనా మానిటర్కి మనం కనెక్ట్ చేసామనుకోండి, సిటీజీ మిషన్స్కి, దానిలో మనకి ఇంటెన్సిటీ ఆఫ్ ద పెయిన్స్ ఎంత వస్తున్నాయి, తర్వాత ఫీటల్ హార్ట్ రేట్ ఎలా ఉంది అనేది మనం చూసుకొని ఏ స్టేజ్ ఆఫ్ లేబర్లో ఉన్నారు, ఆర్ ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి ప్యాటర్న్ మారినప్పుడు కూడా మనం తెలుసుకోవచ్చు. సో మై సిన్సియర్ రిక్వెస్ట్ ఇస్, మీరు డాక్టర్ ఎప్పుడు వస్తారు దగ్గరికి, ఎప్పుడు మళ్ళీ నాకు సర్వైకల్ ఎగ్జామినేషన్ చేస్తారు అని టెన్షన్ పడకుండా మీ ఎనర్జీస్ అన్నీ రిలాక్సేషన్ మీద, తర్వాత బ్రీదింగ్ టెక్నిక్స్ మీద, లేదా పుషింగ్ డౌన్ టెక్నిక్స్ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. బికాస్ ఆ విధంగా చేయడం ద్వారా మీకు డైలిటేషన్ అనేది బాగొస్తుంది, ఎఫేస్మెంట్ అనేది బాగొస్తుంది. వెజైనల్ ఎగ్జామ్ ఆర్ సర్వైకల్ ఎగ్జామినేషన్ చేసుకోవాలా లేదా అనేది ఇట్స్ కంప్లీట్లీ యువర్ చాయిస్. It's 100% your choice and it's your call. Thank you. నేను మీ డాక్టర్ హరిణి.